ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం నాకు మెజారిటీ ఇచ్చి శాసనసభకు పంపిస్తాం జరిగింది. అంటే ఒక భరోసాతో ఒక బాధ్యత నాకు పెంచారు తల్లి. నాకు బాధ్యత పెరిగింది. ఆనాడు మీ అందరికి హామీ ఇచ్చా, ఈ ఇంటి పట్టాలనేది ఒక రోజుతో అయ్యే పని కాదు. కొంతమందికి సులభంగా అవుతుంది. మొదటి సంవత్సరంలోనే నేను పట్టాలు ఇస్తానని చెప్పా. కొన్ని 2 సంవత్సరాలు పడుతుందన్న, కొన్ని సుమారుగా 3 సంవత్సరాలు కూడా పట్టొచ్చని ఆనాడే చెప్పా. ఆనాడు ఇంకొక హామీ కూడా ఇచ్చా, గౌరవంగా మీకు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో సహా నేను మీకు పట్టాలు అందిస్తానని. తల్లి హామీ ఇచ్చే ముందు ఒక ఆలోచించాల్సిందేమో, ఎందుకంటే 3000 పట్టాలు ఇచ్చేదానికి 6 రోజులు పడుతుంది నాకు. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదానికి ఈరోజు లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు తల్లి. మీరు ఏ బాధ్యత అయితే నన్ను గెలిపించారో, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో, ఆ బాధ్యత నా భుజ స్కంధాలపై నేను ఈరోజు మోస్తున్నా తల్లి. మిమ్మల్ని ఆరాడు చెప్పా, మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. అటు బాబు గారితో కానీ పవనంతో కానీ పోరాడి మంగళగిరి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేదానికి నాకు బలం వస్తుందని చెప్పే తల్లి. ఈరోజు మీరు నాకు ఆ బలం ఇచ్చారు, ఆ శక్తి కల్పించారు తల్లి. అందుకే మీరు చూస్తే కేబినెట్ మీటింగ్లో 100 పడకల హాస్పిటల్ ఏ నియోజకవర్గాలు అప్పటికి శాంక్షన్ అవ్వాల. మంగళగిరి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ నేను అడిగితే ఒక్కరు కూడా ఒక మాట అనలేదు. మంగళగిరి నియోజకవర్గం కదా చేయండి అని చెప్పే పరిస్థితి తల్లి. అమ్మ, పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం, కళ్యాణ మండపాలు కడుతున్నాం. తరతరాలుగా మనం ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాం, డ్రైనేజ్, నీరు. ఇవన్నిటికీ శాశ్వతమైన పరిష్కారం కోసం భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్. ఇంకా గ్యాస్ సిలిండర్లు మీరు మోయాల్సిన అవసరంలా, ఇంటికే గ్యాస్ పైప్ లైన్ వస్తుంది తల్లి. ఇంకా భూగర్భ కరెంటు తల్లి, ఇంకా కరెంటు తీగలు. ఇంట్లో అందరు గొడవ పెట్టారు, నా కరెంటు తీగలు మా ఇంటి దగ్గరకు వస్తున్నాయి, ఇంకా అది కూడా సమస్య ఉండదు తల్లి. భూగర్భ కరెంట్ ప్రతి ఇంటికి కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది తల్లి. తల్లి, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన కార్యక్రమం. మీరందరూ గుండె పైన చేయబెట్టుకుని ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. దశాబ్దాలుగా మీరు అనేక మందికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. 1000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి జిరాక్స్లు తీశారు, ప్రింట్లు తీశారు, కానీ ఎవరు న్యాయం చేయాల. వేదిక మీద 3 పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా మీ ఇంటికి వచ్చి అధికారులతో వచ్చి ప్రతి ఇంటికి కొలతలు కరెక్ట్గా తీసి మీ దగ్గర నుంచి కనీసం ఒక కప్పు టీ కానివ్వండి, లేదంటే ఒక బాటిల్ నీరు కూడా ఆశించకుండా పారదర్శకంగా ₹1 తీసుకోకుండా ఈరోజు మీకు పట్టాలు అందజేస్తున్నాం తల్లి. తల్లి, ఈ 3000 కుటుంబాలకి సుమారుగా 1000 కోట్ల విలువైన పట్టాలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉచితంగా మీ చేతుల్లో పెడతాం జరుగుతుంది తల్లి. ఇది తొలి అడుగు మాత్రమే. యువకుడిని, ఉత్సాహవంతుడిని చరిత్ర రాసేదానికి వచ్చారు తల్లి. మీ అందరి ఆశీస్సులతో భారతదేశంలోనే అన్ని రంగాల నంబర్ 1 నియోజకవర్గం ఏంటంటే అది మంగళగిరి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను.